రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, వర్షాలకు సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏం చేస్తున్నారు? ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు. ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువగా కురుస్తూ ఉంది కాబట్టి ఆ నీరు కూడా ఇటు రావడం మూలంగా కొన్ని లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా ట్రేడ్ అవుతా ఉన్నాయి. బట్ ఎక్కడో క్లాగింగ్ కాకుండా, ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది జరగకుండా, అలాగే ఏదైతే అవసరాలు నిత్యావసరాల సరుకులు కావాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా రెవెన్యూ సిబ్బంది అవ్వచ్చు, డిజాస్టర్ సిబ్బంది అవ్వచ్చు, అలాగే అందరూ కూడా ముఖ్యంగా పవర్ కూడా ఎక్కడ అంతరాయం రాకూడదని చెప్పేసి పవర్ సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. నిన్న బట్టిపోల్లో ఒక లైన్మెన్ చనిపోవడం నిజంగా బాధాకరం. అలాంటివి కూడా ఏమి జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా అప్రమత్తంగా. అంటే ఏపీలో 5-6 జిల్లాలకు ప్రధానంగా ఎఫెక్ట్ పడుతుంది కదా దీనికి సంబంధించి. తీరం దాటినప్పుడు ఇక 2 రోజులు వర్షాభావం పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉన్నారు. అంత యంత్రాంగం కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూసుకోవడం కూడా మా పూర్తి సిబ్బంది డిస్ట్రిక్ట్స్ని అలర్ట్ చేశారు సార్. రెవెన్యూ డిస్ట్రిక్ట్స్, రెవెన్యూ యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడా పూర్తి అప్రమత్తం ఉన్నారు. పూర్తిగా మొత్తం యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. మేము కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మా సిసిఎల్ఏ మేడం కూడా ఇన్ఛార్జ్ గారు ఆవిడ కానీ హోంమంత్రి గారు కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడన్నా చిన్న ఇలాంటి జరగబోతుంది అని తెలిసినా కూడా దాని ముందే జరగకుండా చూసుకునే విధంగా చూస్తున్నారు. తెలంగాణ నుంచి ఎక్కువ ప్రభావం వస్తుంది. ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ భారీ వర్షాలు పడతానే మనం చూస్తే 42 సెంటీమీటర్లు అంటే ఎప్పుడు అనుకోలేదు. అలాంటి పడ్డాయి కాబట్టి ఆ వాటర్ కూడా ఇటు వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. తప్పకుండా దాన్ని ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ అభిప్రాయం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్ను కూడా ఎలక్ట్ చేశామని మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, సెక్రటేరియట్, అమరావతి.